ఈ సమయాన్ని వాక్యాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాను. கர்த்தர் நல்லவர். జీసస్ పెరియ కడవల్. అందరూ కూడా కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. మంచిది. మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, శ్రేష్టమైన సమయానికి వందనాలు. ఈ స్థలంలో నుండి మీ మాటలు చెప్పాలని, నీ వాక్యాన్ని పంచిపెట్టాలని మేమందరము వర్షంలో తడుచుకుంటూ అడిగినప్పుడు మా అందరి ప్రార్థనలను మీరు ఆలకించి వాతావరణ అనుకూలముగా మార్చి, పవర్ని అనుకూలముగా మార్చి ఇచ్చినందులకు వందనాలు. ఏ వాక్యం అయితే మాకు అవసరమో వాటిని మాతో మాట్లాడి నీ నామాన్ని మహిమపరుచుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా. చేతులు ఉన్న వారందరూ కూడా చేతులు పైకెత్తి గట్టిగా ఒక్కసారి ప్రభుకి హల్లెలూయా చెప్దాం. అందరూ ఇంకోసారి చెప్దాం గట్టిగా, ఇంకోసారి చెప్దాం గట్టిగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా దేవుడు మనకి వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు దగ్గర ఇలా ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, వాక్య మీటింగ్ నిమిత్తమై డేటు చేంజ్ చేయాల్సి వచ్చింది. మాకు ఎక్స్ట్రా అంటే 27, 28, 29 జరగాల్సిన ఆ మీటింగ్ నిమిత్తమే అది పోస్ట్ పోన్ చేసాం. అది మా తప్పే. మీటింగ్ కోసమే చేసాం ప్రభువా. మీరైతే ఒకవేళ నిన్నే అయిపోయి ఉంటుంది లాస్ట్ డే. మనకి వర్షం ఈరోజు వచ్చి ఉండేది. మనం ఎప్పుడు మీటింగ్స్ పెట్టినా మీటింగ్ అయిపోయిన తర్వాత వర్షం వచ్చేది. కాబట్టి దేవుడు మనం చేంజ్ చేసుకోవడం వల్ల దేవుని తప్పు పట్టడానికి లేదు, మనమే చేంజ్ చేసుకున్నాం. అది హల్లెలూయా. అది నేను చెప్పాను, ప్రభా ఒకవేళ మేము అనాలోచితంగా అది చేంజ్ చేసి ఉంటే దయచేసి ఒకసారి క్షమించి, అది నీ స్వార్థ కోసమే చేసుకున్నాం, మా సొంత కార్యాల కోసం కాదు అని చెప్పి ప్రభు దగ్గర నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువారు కనికరించి మరొక్కసారి మనకు అవకాశం ఇచ్చాడు దేవుని మాటలు చెప్పడానికి. అందుకు దేవునికి స్తోత్రము. నిన్నటి దినంలో గ్రేసీ జాయికి ఉన్నట్టుండి వాక్యం చెప్తా ఉంటే ఇలా పరిగెడుతూ ఉన్నారు. కంగారు అయిపోయింది, భయపడ్డారు అందరూ ఏం జరిగిందో అని. అపవాది అనేక రకాలుగా ఆటంకాలు తీసుకొని రావాలనుకున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశాడు. దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మీరందరూ ప్రార్థన చేశారు. మీరందరికీ నేను రుణస్థుడు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరు కూడా ఒకసారి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కనుక చాలా అద్భుతమైన బ్రాంచ్ ఇది. 1993 సంవత్సరంలో డాడీ గారి ప్రాంతాల్లో సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. కొంతకాలం కేజీ సత్రము ఆ రూమ్లో నడిపించడం జరిగింది. పైన, తర్వాత క్రింద, తర్వాత రెంట్ కట్టలేని పరిస్థితిలో బ్రదర్ యోహాన్ బ్రదరు, యేసు బ్రదర్ వారి హౌస్ పైన కొంతకాలం అక్కడ జరిపించడం జరిగింది. తర్వాత దేవుని మహాకృపలో ఈ స్థలంలో ఆ గెస్ట్ హౌస్లో కొంతకాలం, తర్వాత ఇది కట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉన్నాయి. చూడండి, ప్రభువారు చేసేది కూడా ప్రతి ఒక్కటి కూడా ఆయన అద్భుతంగా ఆయన పరిచర్యను జరిపించుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ స్థలంలో దేవునికి ప్రణాళిక ఉన్నది, దేవునికి ఒక చిత్తం ఉన్నది. ముందుగానే ప్రాంతాన్ని దేవుడు ప్రీ ప్లాన్ చేశాడు. అది జరుగుతూ ఉంది ఈరోజు. ఇది మనం ఏదో అడగడం వల్ల కాదు, ప్రీ ప్లాన్. దేవుడు ప్రీ ప్లాన్ చేశాడు, నిర్ణయించాడు, ఏర్పాటు చేశాడు. ఈరోజు మనమందరం కలిసి ఆయన నిర్ణయాన్ని, ఆయన ఏర్పాటుని మనం చేస్తున్న ఒక పాత్రగా, అంతే మనం చేస్తున్న ఒక పరికరంగా. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే నేను చెప్పాను, దేవా జనరేటర్ కూడా లేదు మాకు, పవర్ కట్ అయిపోతే. రెండోది, మాకు హాల్ కూడా ఇంత జనాలు సరిపోరో వర్షం ఆకపోతే. తర్వాత వర్షం ఆగాలి, వాక్యం చెప్పాలి, తర్వాత వచ్చిన వాళ్ళు పస్తుగా వెళ్ళకూడదు, భోజనం చేయాలి, ఇంత ప్రాసెస్ ఉంది. ఉండడానికి షెల్టర్ లేదు ఇక్కడ.
అని ప్రభు దగ్గర అడిగాం. ఈమె ఇక్క స్టేజ్ మీద నుండి మేము నడిపించాలంటే మీరే కార్యం చేయాలి. హల్లెలూయా చెప్తారు గట్టిగా. మనందరి ప్రార్థనలు దేవుడు ఆలకించి కార్యం చేశాడు. ఇక్కడ చేస్తున్న దైవజనులు మెర్సీ, అలాగే ప్రభాకర్ పాస్టర్ గారిని, అలాగే వారికి సహకరిస్తున్న అందరికీ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచుదాం. దేవునికి స్తోత్రం. ఒక 15 నిమిషాలు వాక్యం చెప్పుకొని మనము ఏ సమయానికి ముగిస్తామో ఆ సమయానికే ముగిద్దాం అనుకుంటున్నా. ఒక 15 నిమిషాలు. మన జీవితంలో జయము కలగకపోవడానికి కారణం, విజయం కలగకపోవడానికి కారణం, మనం ఎదురు చూస్తున్నట్లుగా ఎదగకపోవడానికి కారణం, మనం ఆశపడుతున్నట్లుగా మన జీవితంలో సక్సెస్ లేకపోవడానికి కారణం. చాలామంది ప్రయాసపడుతుంటారు, ఆశపడుతూ ఉంటారు, ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వారి జీవితంలో జయం కలగదు. కృంగిపోతుంటారు, నిరుత్సాహంలో వెళ్ళిపోతుంటారు. దానికి కారణం ఏంటి అనే ఒక అంశం మీద దేవుడు, నేను లేఖనాలని చదువుతున్నప్పుడు ఈ అంశాన్ని మాట్లాడినట్లుగా దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరిని బట్టో నాకు తెలియదు, ఎవరి కొరకో ఆ మాటలు తెలియదు. అయితే అలాంటి ఒక సన్నివేశాన్ని, సందర్భాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేద్దారండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము. వీలైతే అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరుచుకోగలిగిన వారందరూ కూడా తెరిచి చూడాల్సిందిగా మనం చేస్తున్నా. కొంత తేమ అయి ఉంటుందేమో. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం మనం తీసుకున్నప్పుడు ఆ 7వ అధ్యాయంలో 6వ వచనంలో 7వ వచన వాక్య భాగాన్ని నేను చదువుతాను. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయులు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసమునెదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మును నశింపచేయునట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దానుని ఎందుకు దాటించితివి? మేము యోర్దాను అద్దరిని నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? హల్లెలూయా చెప్తారా గట్టిగా? నాయకుడైన యెహోషువ చేసిన ప్రార్థన, నాయకుడైన యెహోషువ ఇశ్రాయేలీయుల పక్షాన దేవునికి చేసిన ప్రార్థన. ఇశ్రాయేలీయులకు లీడర్, నాయకుడు, ఇశ్రాయేలీయుల్ని కానానులకి నడిపించి కానాను దేశాన్ని స్వతంత్రించుకోవాలని యెహోషువ అనే నాయకుడు ఇశ్రాయేల్ని నడిపిస్తూ వెళ్తున్నాడు. అలా నడిపించుచున్నప్పుడు వారు ఏం చేశారంటే యోర్దాను నదిని దాటారు. అది పైనుండి వస్తుంది వేగంగా. ఆ నదినే ఏకరాశిగా దేవుడు ఆపి ఆ యోర్దాను నదిని దాటించాడన్నమాట. దేవుడు వారిని యోర్దాను నదిని దాటించినాడు. అది మాత్రం కాదు, యోర్దాను నది దాటిన తర్వాత ఒక పెద్ద పట్టణము, యెరికో పట్టణం. ఆ యెరికో పట్టణము 40 అడుగుల ఎత్తంత గోడలు, ఆ పట్టణం చుట్టూరు కాంపౌండ్ వాల్. ఇప్పుడు కానాన్ లోపలికి ప్రవేశించాలంటే ఆ యెరికో పట్టణం గుండా పోవాలి. ఆ యెరికో పట్టణస్థులు గేట్ వేసేశారు. ఎవరు కూడా లోపలికి ప్రవేశించలేరు. అవతల సైడ్ యువతల సైడు ఎగ్జిట్ ఇన్ను గేట్ వేశారు. ఎవరు లోపలికి వెళ్ళలేరు. అయితే దేవుడు ఏం చేశాడంటే
ఆ యెరికో పట్టణపు గోడల్ని కూల్చి దాటించాడు తన ప్రజల్ని. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. గొప్ప అద్భుతం చేశాడు. యోర్దాను నదిని ఏకరాశిగా మార్చాడు తన ప్రజల కొరకు. యెరికో గోడల్ని కూల్చాడు తన ప్రజల కొరకు. చాలా బాగుంది. ఆర్భటించారు, గంతులు వేశారు, వందనాలు చెప్పారు, ప్రభుని గణపరిచారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే యోర్దాను నదిని దాటిన తర్వాత యెరికోను దాటారు. యెరికోను దాటిన తర్వాత వారు ఏం చేశారంటే, వారు ఇంకేంలే దేవుడు మనతో ఉన్నాడు అనుకోకుండా వారేం చేశారనంటే, యోర్దాను దాటేటప్పుడు ఏం చేయాలని దేవుని అడిగారు. యెరికోను దాటాలంటే ఏం చేయాలని దేవుని అడిగారు. కానీ హాయి అనే ఒక చిన్న పట్టణం దగ్గరికి వచ్చినప్పుడు దేవుని అడగలేదు. లీడర్ అయిన యెహోషువ అడగలేదు. ఇశ్రాయేల్ పెద్దలు అడగలేదు. వెంటనే వేగుల వారు పోయినారు, ఆ ఊరిని చూశారు, వెంటనే వచ్చి యెహోషువ దగ్గర చెప్పారు. అది చాలా చిన్న పట్టణం, అది చాలా స్వల్పమైన పట్టణం. ఒక 2000 లేదా 3000 మంది వెళ్తే దాన్ని మనం పట్టేయచ్చు అన్నారు. వెంటనే యెహోషువతో చెప్పగా లీడర్తో యెహోషువ అన్నాడు, మీరు ఎలాగ చెప్పారో అలాగే 3000 మంది వెళ్ళండి అని యెహోషువ చెప్పిన వెంటనే హాయి పట్టణం దగ్గరికి వెళ్ళారు యుద్ధం చేయడానికి. చిన్న పట్టణమే. అయితే ఏం జరిగిందంటే, యోర్దాన్ని ఏకరాశిగా మార్చిన దేవుడు, యెరికో గోడల్ని కూల్చిన దేవుడు, చిన్న హాయి పట్టణం దగ్గర వీరికి జయం ఇవ్వలేదు. వీరు ఓడిపోయారు. ఇశ్రాయేలీలు హాయి పట్టణం దగ్గర యుద్ధం చేయడానికి వెళ్తే 36 మంది చనిపోయారు. హల్లెలూయా చెప్పారు. ఎవరు ఓడిపోయారు? ఇశ్రాయేలీలు ఓడిపోయారు. ఇశ్రాయేలీలు నిలవలేక పారిపోయారు. వారికి ఆశ్చర్యం. ఎంతో పెద్ద పెద్ద రాజులను, అమలేకులను జయించిన వారు, బాషాను రాజును జయించిన వారు, ఓగు రాజును జయించిన వారు, ఎంతో గొప్ప గొప్ప రాజ్యాల్ని జయించిన ఇశ్రాయేలీలు ఒక చిన్న పట్టణం అండి, హాయి పట్టణం దగ్గర వారు ఓడిపోయారు. ఓడిపోవడానికి 2 కారణాలు. ఒకటి, వారు దేవునికి ప్రార్థన చేయకుండా అడగకపోవడం. 2, దేవుడు చెప్పాడు యెరికో పట్టణాన్ని కూల్చేటప్పుడు, యెరికో పట్టణాన్ని ఆ గోడల్ని కూల్చేటప్పుడు దేవుడు ఒక చట్టం, ఒక ఆజ్ఞ, ఒక శాసనం చెప్పాడు. ఏంటేదంటే, యెరికో పట్టణం శాపగ్రస్తమైంది, యెరికో పట్టణం పాడైపోయిన పట్టణం, నేను దాన్ని శపించేశాను. ఆ పట్టణంలో ఒక నూలు పోగ కూడా మీరేం చేయకూడదు, తీసుకొని రాకూడదు మీ పాల్యంలోకి. హల్లెలూయా అని దేవుడు ఆల్రెడీ చెప్పాడు. కానీ ఇశ్రాయేల్ అందరూ విన్నారు. అయితే ఇశ్రాయేలీల్లో ఒకడు శపితమైనది దొంగిలించాడు. శపితమైనది ఇశ్రాయేలు పాలెంలోకి తీసుకొచ్చేసాడు. ఆ సందర్భంలో ఇశ్రాయేలీలు యుద్ధానికి వెళితే హాయి పట్టణం దగ్గర వారు ఓడిపోయారు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఈ మాట చదువుకున్న 7వ అధ్యాయం 11వ వచనానికి వెళ్ళిపోతే, ఇశ్రాయేలీలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిలో కొంత తీసుకొని దొంగిల్లి బొంకి తమ సామానుల్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలం చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడేం జరిగింది అని అంటే, ఇశ్రాయేలీలో ఒక చిన్న పట్టణం దగ్గరే ఓడిపోవడానికి కారణం ఏమిటనంటే, దేవుడు వారికి తోడుగా లేడు.
దేవుడు వారికి తోడుగా వెళ్ళలేదు, దేవుడు వారి పక్షాన లేడు. అందుకనే ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. ఈరోజు ఈ చివరి దినం కూడికలోనికి వచ్చినటువంటి నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో జయం లేకపోవడానికి కారణం, మన జీవితంలో సాధించకపోవడానికి కారణం, మన జీవితంలో మనం ముందుకు వెళ్ళకపోవడానికి కారణం ఏమిటి అనంటే దేవుని సహాయం లేకపోవడం, దేవుని తోడు లేకపోవడం, దేవుని నడుపుదల లేకపోవడం, దేవుని యొక్క పక్షం మన పక్షాన లేకపోవడం. అలా దేవుడు లేకపోతే మన జీవితంలో కూడా ఎంత ప్రయాసపడినా మిగిలేది కష్టమే కానీ, మిగిలేది ప్రయాసే కానీ, మిగిలేది అప్పు బాధలే కానీ, మిగిలేది పోరాటమే కానీ, మిగిలేది కష్టమే కానీ జయం కలగదు ప్రియ దేవుని బిడ్డలారా. కారణం ఏమిటి అని మనం గమనిస్తే, దేవుడికి ఇష్టం లేని జీవితాలు, దేవునికి ఇష్టం లేని వస్తువులు, దేవునికి ఇష్టం లేనివి మన జీవితంలో ఉంటే జయాన్ని దేవుడు అనుగ్రహించాడు. అలా చెబుతారా? ఒక సేవకుని సాక్ష్యాన్ని నేను చదివాను. ఆ సేవకుడు బహుబలంగా వాడబడుతున్న ఒక సేవకుడు. అతడు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి, అతడు ప్రార్థన చేస్తే రోగాలు బాగైపోతాయి, ఆయన ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అయితే ఆ సేవకుని కుటుంబంలో ఒకరోజు ఉన్నట్టుగా ఉండి అందరూ భయంకరమైన జ్వరంలో పడిపోయినారు. సాధారణ జ్వరమే కదా అని చిన్న ప్రార్థన చేసుకున్నారు, ఆ జ్వరం తగ్గలేదు. ఒకరోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, జ్వరం తగ్గలేదు ఆ పాస్టర్ గారి ఇంట్లో ఉండేవారికి. అయితే ఒకరోజు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా ద్వారా ఇంత అద్భుతాలు చేస్తున్నావు, నా కుటుంబానికి ఎందుకు ఇంత ప్రాబ్లం అని ప్రార్థన చేస్తున్నాడంట. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ పాస్టర్ గారికి చూపించాడంట. నువ్వు అయితే ఏదైతే తాగావో టీ, ఏదైతే నువ్వు తీసుకున్నావో ఆ గ్రీన్ టీ, ఆ తాగిన గ్రీన్ టీ ఎక్కడి నుంచి తీసివేసి తాగావో ఒక్కసారి చూడు అంటే అతడు వెళ్ళి సెర్చ్ చేశాడంట. ఆ కిచెన్ అంతా సెర్చ్ చేస్తే ఒక బాటిల్ దొరికిందంట. ఆ బాటిల్ ఏంటంటే తేనె నింపబడిన ఒక బాటిల్. తేనె ఉందంట బాటిల్లో. ఆ బాటిల్ ఏంటంటే వైన్ తాగుతారు చూడండి, వైన్, ఆ మందు బాటిల్. ఆ మందు బాటిల్లో ఈ తేనెను నింపారంట. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఆ దానిని నాకు అపవిత్రమైనది, నాకు ఇష్టం లేని ఆ బాటిల్ నీ ఇంట్లో ఉన్నందువలన, నువ్వు దాంట్లో తాగినందువలన నీ ఫ్యామిలీకి అంతటా నేనేమిచ్చా? ఆమేన్, హల్లెలూయా. ఆ బాటిల్ తీసేయి, నీ ఫ్యామిలీ అంతటా బాగా అవుతారు. వెంటనే ఆ బాటిల్ తీసి బయటికి వేసాడంట. అందరూ స్వస్థపరచబడ్డారట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. అయ్యా, బాటిల్లో తాగిన బాటిల్ అయ్యాది, అది ఎక్కడ రాకూడదు. ఒకవేళ మీ ఇంట్లో అలాంటి సీసాల్లో ఏమన్నా వేసినారా, ఈరోజు తీసేయండి పోయి, జాగ్రత్త. శాపగ్రస్తమైంది మనలోను ఉంటే దేవుడు మనకు, మన షోకేసులంతా చాలా చాలా బొమ్మలు పెడతారు. ఏ బొమ్మలు పెట్టాలో కరెక్ట్గా చూసి పెట్టాలి, జాగ్రత్త. అయితే ఇక్కడ గమనించండి, ఇశ్రాయేలీలు శాపగ్రస్తమైనది దొంగిలించారు, శాపగ్రస్తమైనది వారు సామాన్లు పెట్టుకున్నారు. అది యోషువకి తెలియదు, ఇశ్రాయేలీయుల పెద్దలకి తెలియదు, ఎవరికి తెలియదు. అప్పుడుదా వారు హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళితే ఓటమి పాలయ్యారు. ఇప్పుడు యోషువా చింపుకొని బూడిదలో కూర్చొని ఏడుస్తున్నాడు. ఎందుకు మేము ఓడిపోయాం, ఎందుకు మేము నిలబడలేకపోయాం. అప్పుడు యోషువతో అంటున్నాడు, యోషువా లెమ్మో, ఎందుకు నేను మీకు సాయం చేయలేదు తెలుసా? శాపగ్రస్తమైనది ఒకటి మీలో ఉంది. శాపగ్రస్తమైనది, నేను ఏదైతే ముట్టకూడదన్నానో, నేను ఏదైతే చేయకూడదనన్నానో, నేను ఏదైతే నువ్వు తీసుకోకూడదన్నానో అది మీ యొక్క పాల్యంలోకి వచ్చింది. అందుకే నేను దూరం అయిపోయాను, అందుకే ఎడబాసిపోయాను, అందుకే మీకు సాయం చేయలేదు, అందుకే మీరు ఓడిపోయారు.
ఈరోజు రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే గమనించండి, ఆ 11వ వచనంలో ఏం చెప్పాడు తెలుసా? ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు. హల్లెలూయా చెప్పాలా? యెహోషువ 7:11లో ఇశ్రాయేలీలు ఏం చేసి ఉన్నారు? పాపం చేసి ఉన్నారు. ఇశ్రాయేలీలు పాపం చేసి ఉన్నారు అంటున్నాడు దేవుడు. ఏది పాపము? ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు, శపితమైనది ఏం చేయకూడదు, తీసుకోకూడదు. చెప్పాడా? శపితమైనది మీలోకి రాకూడదు. అది ఎక్కడుంది? యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో ఉంది. శాపగ్రస్తమైనది మీరు తీసుకోకూడదు. 18వ వచనంలో రాయబడి ఉంటుంది, శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాల్యమునకు శాపము తెప్పించి దానికి బాధ కలగచేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈరోజు ఎంతోమంది జీవితాలలో మందిరాలకు వస్తుంటారు, బైబిల్ చదువుతూ ఉంటారు, అయితే ముట్టకూడనివి, తీసుకోకూడనివి, ఉంచుకోకూడనివి, రాకూడనివి, శపితమైనవి వచ్చినప్పుడు దేవుడు బయటికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా, గట్టిగా ఆమేన్ చెప్పండి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాలలో మీరు జయం పొందాలి అనంటే, మీ జీవితంలో ఓటమి ఎదురు చూడకుండా ఉండాలంటే, గొప్ప విజయాన్ని మీరు పొందుకోవాలనంటే, మీ లోపల, మీ ఇంటి లోపల, మీ హృదయంలో, మీ తలంపుల్లో, మీ ఆలోచనలో, మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ బ్రతుకుల్లో శపితమైనది రాకుండా చూసుకోవాలి. హల్లెలూయా. చేసింది ఒక్కడే, కానీ ఓడిపోయింది అందరూ. చేసింది ఒక్కడే, ఇశ్రాయేల్ అందరికీ ఓటమి. కుటుంబాల్లో కూడా ఒక భార్యనో భర్తనో పిల్లలు చేసేది ఎవరో ఒకరే, అయితే ఆ బాధ ఫ్యామిలీ అంతా అనుభవిస్తున్నారు, ఆ ఓటమి ఫ్యామిలీ అంతా అనుభవిస్తున్నారు, ఆ వేదన ఫ్యామిలీ అంతా అనుభవిస్తున్నారు, ఆ కన్నీళ్ళు ఫ్యామిలీ అంతా అనుభవిస్తున్నారు, ఆ రోదన వేదన ఫ్యామిలీ అంతా అనుభవిస్తున్నారు. చేసేది చిన్నది అనుకోవద్దు, చేసేది సింపుల్ అనుకోవద్దు. గుర్తుపెట్టుకో, ఈ యొక్క శపితమైనది ఎప్పుడైతే మన బిజినెస్లో కానీ, మన వ్యక్తిగత వర్క్లో కానీ, మన కుటుంబ జీవితంలో కానీ ఎప్పుడు వస్తుందో అప్పుడు అపజయాలు పాలవుతారు, నిందలు పాలవుతారు, అవమానం పాలవుతారు, ఓటమి పాలవుతారు. ఇశ్రాయేలీలు ఓటమికి కారణం శపితమైనది లోపలికి వచ్చింది. అది ఏమిటి అంటే పాపం. చెప్పండి, పాపం. హల్లెలూయా చెబుతారా? బైబిల్లో క్లియర్గా రాయబడింది. ఈ పాపం వల్లనే అండి అన్ని ఓటమిని తీసుకొచ్చేది పాపమే అండి, అన్ని ఇబ్బందులు చేసేది పాపం అండి. ఈ పాపాన్ని నీవు నేను ఓడించాలి, పాపము చేత నుండి విడుదల పొందాలి. ఈరోజు చాలామంది ఈ పాపిష్టి కార్యాలలో ఏం చేస్తున్నారనంటే, దేవునికి పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమే పాపం అని ఒకటి చెప్పాను. రెండోది పాపం అంటే ఏంటి? సకల దుర్నీతి పాపం. నీతి లేకుండా ఉండే సకల దుర్నీతి పాపం. పాపం అంటే ఏంటి? మేలైనది ఎరిగి చేయక ఉండటం పాపం. సమయం లేదు రెఫరెన్స్ చూపించడానికి. విశ్వాసం కానిది ఏదో అది పాపం. తిరుగుబాటు చేయడం అది పాపం. సోద చూడడం పాపం. మంత్రగాలు వెతికెళ్ళడం పాపం. ఓ ఆచారాలను చూడడం పాపం. ప్రార్థన చేయడం మానడం పాపం. దొంగతనం పాపం. మోసం చేయడం పాపం. చీటింగ్ చేయడం పాపం. హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలా? ఈ పాపమే మన జీవితంలో మేలు రాకుండా చేస్తుంది. ఈ పాపమే ముగించేస్తా, మన జీవితంలో మేలు లేకుండా చేస్తుంది. ఒక మాట చదువుకొని క్లోజ్ చేస్తాం, ఎందుకంటే ప్రభు వారు మళ్ళీ వర్షాన్ని ఇస్తే మనం ఉండలేం కనుక. యెర్మీయా గ్రంథం 5:25లో రాయబడింది, ప్రియ దేవుని బిడ్డలారా, మనకు మేలు కలగకుండుటకు మన పాపములే కారణం. మనకు మేలు కలగకుండుటకు మన పాపములే, దోషములే కారణం అని రాయబడింది. కాబట్టి ఈ పాపమును యేసు రక్తములో శుద్ధి చేసుకుని, ఈ పాపానికి తావివ్వకుండా, ఈ పాపంలో పడిపోకుండా, తలంపుల్లోనో, ఆలోచనలోనో, మాటల్లోనో, క్రియల్లోనో, మన వ్యక్తిగత జీవితాలలోనో, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, క్రైస్తవ కుటుంబంలో ఎవరు కూడా ఈ పాపానికి చోటు ఇవ్వకుండా పరిశుద్ధుడైన యేసుకు మాత్రమే చోటిచ్చి ఆయన రక్తంలో కడగబడి పవిత్రంగా జీవించగలిగితే
మనల్ని వెంబడించి జయం వస్తుంది. మన వెంబడి ఆశీర్వాదాలు వస్తాయి, మన వెంబడి దీవెనలు వస్తాయి, మన వెంబడి ఉన్నతమైన స్థితి వస్తాయి. అక్కడ యెహోషువ దినములలో ఇశ్రాయేలీయుల ఓటమికి కారణం వారి పాపములే. హల్లెలూయా, గట్టిగా ఆమేన్ చెప్తారా? కనుక ఆ పాపమే మనల్ని ఓడిస్తాయి. సామెతల గ్రంథంలో రాయబడింది ఒక మాట, పాపము జనులకు అవమానం తెచ్చును, పాపము జనులకు అవమానం తెచ్చును. హల్లెలూయా. పాపములు దేవునికి మనకును అడ్డముగా వచ్చేస్తాయి. పాపములు మనము దేవుని సమీపించకుండా చేస్తాయి. అది మాత్రం కాదు, పాపం వలన వచ్చు జీతం మరణం. ఆ మరణం ఏమనుకుంటున్నారు? అది శారీరక మరణం కాదు, అది ఆత్మ మరణం. ఆత్మ చచ్చిపోతుంది. అలా చచ్చిపోయిన వాడు పరలోకానికి వెళ్తాడా? స్వర్గానికి వెళ్తాడా? అందుకనే ఆ యొక్క మరణాన్ని ఆపడానికే ప్రభు వైపు తిరగాలి, రక్షణ పొందుకోవాలి, పాప క్షమాపణ పొందుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక అందరూ కూడా కళ్ళు మూద్దాం. ఎందుకనంటే కాస్త నేను ముగించేస్తున్నాను. వర్షం మళ్ళీ మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు కనుక అందరూ కళ్ళు మూద్దాం దయచేసి. మనకు వర్షం కూడా అవసరం, అయినా కూడా దేవుడు మిరకిల్ చేసి ఈ కూడికలో దేవుని వాక్యాన్ని చెప్పడానికి సాయం చేశాడు. అందరూ కూడా ఉన్న పాటున లేచి నిలబడదాం. కళ్ళు మూసుకుంటే ఒక్క ప్రార్థన చేద్దాం. దేవా, నా జీవితంలో ఓటమికి తండ్రి ఇంతవరకు ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో, ఓడిపోయి ఉన్నావేమో, నా ఇక టైం బాగలేదు, తర్వాత వాస్తు బాగలేదు, ఈ కథలు కాదు. పాపం వల్లనే ఇవన్నీ జరుగుతాయి, తప్పిదాల వల్లే జరుగుతాయి. టైం బాగుంటుంది, అన్ని వాస్తు దోషాలు ఇలాంటివి ఏమి లేవండి. ఒకటి మన జీవితంలో పాపిష్టి కార్యాలు, శపితమైన కార్యాలు, ముట్టకూడని కార్యాలు, చేయకూడని కార్యాలు. అవునండి, మేలు చేయాలని ఎరిగి చేయకుండా ఉండడం కూడా పాపమే. సకల దుర్నీతి పాపమే. విశ్వాసం కాకుండా ఏది చేస్తావో అది పాపమే. అదని ఒప్పుకో, అదని విడిచిపెట్టు. యేసయ్య సన్నిధిలో ఆనాడు యెహోషువ ప్రార్థించాడు. ఇశ్రాయేలీయులు ఆ శపితమైనది తీసివేశారు. అప్పుడు ఇశ్రాయేలుకి జయం దొరికింది. ఈరోజు నీ జీవితంలో జయం కావాలా? నీ కుటుంబంలో జయం కావాలా? నీ పిల్లల జీవితంలో జయం కావాలా? ఇప్పుడే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. నీవే ఆత్మ పరిశీలన చేసుకో, చెక్ చేసుకో. నీలో ఉన్న పాపిష్టి కార్యాలు ప్రభు దగ్గర ఒప్పుకో. ఎందుకంటే 1 తిమోతి 1:15 రాయబడింది, పాపులను రక్షించటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని రాయబడింది. ఆయన తన ప్రజల పాపం నుండి రక్షిస్తాడు, వారి దోషాలను రక్షిస్తాడు, వారి శాపం నుండి రక్షిస్తాడు. ఈ పాపమే అవమానానికి కారణం, ఈ పాపమే నిందల కారణం, ఈ పాపమే వ్యాధుల కారణం, ఈ పాపమే కీడుల కారణం, ఈ పాపమే మేలు జరగకుండడానికి కారణం. ఈ పాపాన్ని మనుషులు నీళ్ళ వలె, ఆహారం వలె తాగుతూ ఉన్నారు. అందుకే వారి జీవితంలో మేలు జరగట్లేదు, అద్భుతాలు జరగట్లేదు, ఆశ్చర్యకరాలు జరగట్లేదు, విజయం కలగట్లేదు. ప్రార్థన చేద్దాం. నీలో ఉన్న పాపం ఏదో నీకే తెలుసు, అది నీకే తెలుసు, నీ తలంపులకు తెలుసు. అప్పగించి విడిచిపెట్టు, రక్తంలో కడగమని చెప్పు. యేసయ్య కడిగి శుద్ధి చేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీవు మాతో మాట్లాడిన మాటలకు వందనాలు నాయనా. నిజమే తండ్రి, ప్రభా, మేము జయము పొందకుండా ఉండడానికి కారణం మేము తప్పిదాలు చేసినప్పుడు మీరు మా పక్షాన ఉండకుండా అపజయం పాలైపోతాం తండ్రి. ఈ రాత్రి మీరు మాట్లాడినారు. ఇంతవరకు ఎవరెవరైతే ఓటమి పాలైపోయారు, కృంగిపోయారు, ఎవరైతే ఇంతవరకు అవమానపరచబడ్డారు, నిందించబడ్డారు, తండ్రి తలదించుకున్నారు, వారిని నిలబెట్టండి. ఈరోజే వారు మారు మనసు వైపు, ఈరోజే నీ వైపు తిరుగుతున్నారు, ఈరోజే నీ వైపు తిరుగుతున్నారు యేసయ్యా. ఇప్పుడే వారిని రక్తంలో కడగండి యేసయ్యా. వారి జీవితాల్ని మార్చండి ప్రభువా. ఆనాడు ఇశ్రాయేలీయులు మారిన తర్వాత, ఇశ్రాయేలీయులు తండ్రి ఆ పాపిష్ట శపితమైనది తీసివేసిన తర్వాత వారికి గొప్ప విజయాన్ని ఇచ్చినట్లు ప్రతి వారి జీవితాలు విజయ పథములో నడిపించండి. ప్రతి వారి జీవితాలు అభివృద్ధిలో నడిపించండి. ప్రతి వారి కుటుంబాల్ని ఆశీర్వాదాలు నడిపించండి. లేమి, దరిద్రత, అప్పు సమస్యలు, వ్యాధి, కొదువ, బాధ, రోదన, వేదన సమస్యలు యేసు నామములో వెళ్ళిపోవును గాక. ప్రతి వారి కుటుంబాలు సౌఖ్యముగా మార్చండి. ప్రతి కుటుంబాల్ని దీవెనకరముగా మార్చండి, ఆశీర్వాదకరముగా మార్చండి. ప్రతి వారిని నాయన గొప్ప జయముతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.